నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వి శైలసుత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శైలసుత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి వి శైలసుత గారి కుమారుడు మిథునకుల గోత్రస్య శ్రీ సాయి సంపత్ అపురూపు వెడ్స గారి జన్మదినం శుభ సందర్భంగా స్వాతి నక్షత్రంలో 22/9/2025 నాడు ఈ అన్నదాన కార్యక్రమం. శ్రీ సాయి సంపత్ అపురూపు వెడ్స గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకెన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుడు ప్రార్థిస్తూ, ముక్కోటి దేవతల దీవెనలు 65 మంది ఆశీస్సులు మీ తల్లిదండ్రుల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే వీరి 65 మంది ఆశీస్సులతో పాటు వీరందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు సాయి సంపత్ అపురూపు వెడ్స గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సాయి సంపత్ అపురూపు గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ సాయి సంపత్ అపురూపు గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి శైలసుత గారు, అలాగే శ్రీ వి సాయి సంపత్ అపురూపు గారికి, శ్రీమతి వి వినిలా గారికి, అలాగే చిరంజీవి అవ్యాన్ష్ గారికి, శ్రీ సాయి అనూప్ గారికి, శ్రీమతి గంగా నీరజ గారికి, చిరంజీవి అనిల్ విన్ను గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ వై శ్రీధర్రావు గారికి, శ్రీమతి వై దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీకు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే జూలూరి పెంటయ్య గారు ఈ ఆశ్రమానికి మరియు 8 సంవత్సరాల నుండి గ్రాసరీస్ పరంగా, మెడికల్ పరంగా, అన్నదానాల పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, సీసీ కెమెరాల పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ, ఇప్పుడు భూదానానికి కూడా తను చేస్తూ విరాళంగా మరి ఎంతోమంది 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీమతి వై శైలసుత గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మరియు సాయి సంపత్ అపురూపు వెడ్స గారి జన్మదినం శుభ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ వంట కాజా, అలాగే మిరపకాయ బజ్జీ, అలాగే రైసు, అలాగే ఆలూ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.